హాయ్ అండి. రౌండ్ నెక్కి పర్ఫెక్ట్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో తెలుసుకుందాము. ముందుగా థ్రెడ్ పైపింగ్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకొని ఎంతవరకు అయితే ఖర్చు వదిలిపెట్టుకుంటామో ఆ ఖర్చు మీద నుంచే ఈ థ్రెడ్ పైపింగ్ని అయితే సవరించుకుంటూ సరి చేసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా థ్రెడ్ని అయితే సరి చేసుకుంటూ రౌండ్ నెక్కి వేసుకోవాలి. నెక్నైతే ఎక్కడ మనం సాగతీయకూడదండి. చిన్నగా వేస్తేనే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం నెక్నైతే ఎక్కడ సాగతీయకూడదు. నెక్ షేప్ అనేది ఎలా ఉందో దాని మీద నుంచే ఈ థ్రెడ్ అనేది సరి చేసుకుంటూ వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. నిదానంగా వేస్తేనే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే స్టిచ్చింగ్ గురించి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, శారీస్ గురించి వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చిన్నగా నీట్గా వేసుకుంటూ రావాలండి. చాలా నీట్గా ఉంటుంది థ్రెడ్ పైపింగ్. అసలు పైపింగ్ అనేది ఎంత నీట్గా వేస్తే మనం అంత ఛార్జ్ చేయొచ్చు బయట మనీ అయితే. ఈ విధంగా వెనక తిప్పుకొని ఎక్కడైతే రౌండ్ తిరిగే ప్లేస్లో ఘాట్లు పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని మనం హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదండి, అట్లా ఫోల్డ్ చేసుకొని నెక్కునైతే సాగదీయకూడదండి, ఎక్కడ సాగదీయకూడదు. పర్ఫెక్ట్గా వేళ్ళతో సరి చేసుకుంటూ నిదానంగా వేళ్ళతో సరి చేసుకుంటూ రావాలి. మామూలు పైపింగ్ కన్నా థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి. కొంతమందికి అయితే థ్రెడ్ పైపింగ్ వేయడం రాదు. అలాంటి వాళ్ళ కోసం కొంచెం స్లోగా చూపిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక. నెక్నైతే ఎక్కడ లాగొద్దండి, ఎక్కడ లాగకుండా హెమ్మింగ్ పట్టి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటూ రావాలి. వేళ్లతో సరి చేసుకుంటూ నిదానంగా వేసుకుంటూ రావాలండి. చాలా నీట్గా ఉంటుంది థ్రెడ్ పైపింగ్. అసలు మనం ఎంత నీట్గా వేస్తే కస్టమర్లు అంత ఫిదా అవుతారండి థ్రెడ్ పైపింగ్కి. ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటూ ఇలా ముందుగా గోరుతో ఒకసారి స్క్రబ్ చేయండి. మొత్తం రబ్ చేస్తే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ మీద నుంచే కుట్టు కనిపించకుండా జాగ్రత్తగా చిన్నగా నీట్గా వేసుకుంటూ రండి. ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. అదే బొట్టుకులో వాటిలో అయితే ఐరన్ చేస్తారండి. ఇది సిల్క్ జార్జెట్ క్లాత్ కదండి, ఐరన్ చేస్తే మనం క్లాత్ కరెక్ట్గా ఉండదు. ఆ గోరుతో రబ్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్త సరి చేసుకుంటూ చిన్నగా దాని మీద ఒక కుట్టు వేస్తే కరెక్ట్గా ఉంటుంది షేప్ అనేది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.